486th క్వశ్చన్ చూడండి. విచ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రిక్వైర్ హైయెస్ట్ ఎనర్జీ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ అయాన్స్? యూనిపాజిటివ్ అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఉందనుకోండి, ఫస్ట్లోకి ఒక ఎలక్ట్రాన్ తీసేసి యూనిపాజిటివ్, ఒక ఎలక్ట్రాన్ తీసేసినాం కాబట్టి ఇది నోబుల్ గ్యాస్గా మారిపోతుంది. నోబుల్ గ్యాస్గా మారిపోతుంది కాబట్టి వీటికి హైయెస్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకు వేటికి హైయెస్ట్ ఉంటుంది, వేటికి హైయెస్ట్ ఉండడం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క యూనిపాజిటివ్ అయాన్స్కి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ తీసివేయగానే అది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కిందికి మారిపోతుంది. ఇనర్ట్ గ్యాస్ అంటే స్టేబుల్, కాబట్టి దాని నుంచి తీయడానికి చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. 487 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ఐఈ ఈజ్ కరెక్ట్? అయనైజేషన్ ఎనర్జీ ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కొంచెం తక్కువ ఎనర్జీ అవసరము, ఇంకా రెండో ఎలక్ట్రాన్ తీయాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరము, మూడవ ఎలక్ట్రాన్ తీయడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి IE1 ఈజ్ లెస్ దెన్, IE2 ఈజ్ లెస్ దెన్, IE3. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. 488. The energy liberated when an electron is added to gaseous neutral atom is. ఒక ఆటం నుంచి ఎలక్ట్రాన్ను తీయడానికి అవసరమైన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇట్లా కాకుండా ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే, ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే దాని నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. సో ద ఎనర్జీ లిబరేటెడ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ అంటే ఇది ఎలక్ట్రాన్ అఫినిటీ. 489 క్వశ్చన్ చూడండి. వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు నెగటివ్ అయాన్ ద ఎనర్జీ ఈజ్. ఇది యాక్చువల్గా ఏంటిది? ఒక ఆటంకి నువ్వు ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే దాని నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమన్నారు? ఎలక్ట్రాన్ అఫినిటీ అన్నాం. కానీ నెగటివ్ ఛార్జ్ ఉన్న అయాన్కి ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ కనుక యాడ్ చేయాలి అంటే వీటి మధ్య రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ రిలీజ్ కావడానికి బదులు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అవుతుంది. దీన్ని సెకండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే నెగటివ్ ఎనర్జీ, కానీ ఈ సెకండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ మాత్రం అబ్జార్బ్ అవడము జరుగుతుంది. ఎందుకు? వికర్షణలు తగ్గించడం కోసము బయట నుంచే ఎనర్జీని సప్లై చేయాల్సి వస్తుంది. సెకండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ ఎండోథర్మిక్ అబ్జార్బ్డ్. 490 క్వశ్చన్ చూడండి. 490 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 490 క్వశ్చన్? M ప్లస్ E మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏ విధంగా మారింది? M మైనస్గా మారింది. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే M మైనస్గా మారింది. ఇట్లా M మైనస్గా మారినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు.